హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు వీడియో ఒక ఫ్రెంచ్ బ్రైడ్ ట్యూటోరియల్ అనమాట. ఫ్రెంచ్ బ్రైడ్ అంటే చాలా వరకు అందరికీ అమ్మాయిలకి 100% ఇష్టం ఉంటుంది. నేను చిన్నప్పుడు నాకు ఈ ఫ్రెంచ్ బ్రైడ్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ మా మమ్మీకి జడ వేయడం రాదు. అప్పట్లో మా మమ్మీకి నేర్పించడానికి యూట్యూబ్ లేదు కాబట్టి మా మమ్మీ నేర్చుకోలేదు. కాకపోతే నేను నాన్న తంటాలు పడే తర్వాత నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు యూట్యూబ్ ఉంది కాబట్టి ఇలాగే ఎవరికైనా ఈ హెయిర్ స్టైల్ రాకపోయినా మీ పిల్లలు మా మమ్మీకి జడ రాదని ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినా ఆ సిచ్యువేషన్ నుంచి ఇవన్నీ తప్పించండి. ఫ్రెంచ్ బ్రైడ్ వేయడం ఈజీగా ఎలాగో నేర్చుకోండి. అండ్ ఈరోజు టాపిక్ అదే అనమాట. సో ఫ్రెంచ్ బ్రైడ్ ఎలా నేర్చుకోవాలో అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బియ్యంలో మాయిశ్చర్ని, వాటర్ని పీల్చుకునే శక్తి చాలా వరకు ఉంటుంది. అది ఎంతంటే ఒకవేళ మీరు కనుక ఎప్పుడైనా మీ మొబైల్ని యాక్సిడెంటల్గా వాటర్లో పడేశారంటే వెంటనే తీసుకొచ్చి ఒక ప్లాస్టిక్ కవర్ నిండా బియ్యం పోసి అందులో మీరు కనుక మీ ఫోన్ని పెట్టినట్టయితే ఒక 1 or 2 hours వరకు దెర్ ఈజ్ అ ఛాన్స్ అంటున్నాను, ఆ బియ్యం ఈ వాటర్ని పీల్చేసుకొని మీ మొబైల్ మళ్ళీ పనిచేసే ఛాన్స్ ఉంది. అని మీరు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మీకు ఇటు పనికి వస్తే ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. ఇంకెవరికైనా ఇది హెల్ప్ అవ్వచ్చు. అండ్ అదనమాట ఈరోజు. ఫస్ట్ నేను నా హెయిర్లో ట్యాంగిల్స్ అన్నీ తీసేస్తున్నాను, ఎందుకంటే జడేసేటప్పుడు అవి అడ్డం రాకూడదు కాబట్టి. ఇలా ఒక దివ్వెని తీసుకొని చీకు తీసేసి ఆ తర్వాత నా ఐబ్రోలో ఆర్చ్ ఉంది కదా, 2 సైడ్స్లో ఐబ్రోస్లో ఆర్చ్ని పేస్ట్ చేసుకొని ఇలా హెయిర్ తీసుకుంటున్నాను. అలా తీసుకున్న హెయిర్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళి ట్విస్ట్ చేసి పుష్ చేస్తే ఇలా ఒక బ్యూటిఫుల్ పఫ్ వస్తుంది అనమాట. అండ్ ఆ పఫ్ని టాప్ పిన్స్ తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కూడా సెక్యూర్ చేసుకోండి, ఊడిపోకుండా. ఇప్పుడు పఫ్ని అలాగే వదిలేసి ఆ తర్వాత నార్మల్గా ఇయర్ని బేస్ చేసుకొని కొంచెం హెయిర్ తీసుకోండి. ఇలా హాఫ్ అప్డూ చేస్తారు కదా, అలా తీసుకున్న హెయిర్ ఇలా కనిపిస్తుంది అనమాట ఇయర్ పైన నుంచి. అలా తీసుకున్న హెయిర్ని 3 సెక్షన్స్ చేసుకోండి. నార్మల్ బ్రైడ్ చేసినట్టు ఫస్ట్ ఒకసారి 3 సెక్షన్స్ని అల్లేసి ఆ తర్వాత మీరు ఇప్పుడు లెఫ్ట్ హెయిర్ స్ట్రాండ్ ఎండింగ్కి వచ్చినప్పుడు లెఫ్ట్ నుంచి హెయిర్ని జాయిన్ చేసుకోండి. ఆ హెయిర్లోకి ఇంకో స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ తీసుకొని ఇలా జాయిన్ చేసుకోండి. ఆ తర్వాత నార్మల్గా రైట్ సైడ్కి వచ్చే వరకు అల్లుకోండి ఇలా. అండ్ ఆ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి కొంచెం హెయిర్ స్ట్రాండ్ని జాయిన్ చేసుకోండి. దాన్ని మళ్ళీ అలాగే నెక్స్ట్ లెఫ్ట్ సెక్షన్ వచ్చే వరకు అల్లండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏం లేదు, నార్మల్ హెయిర్ వేసుకున్నట్టే, నార్మల్గా జడ వేసుకున్నట్టే అల్లుకుంటూ, కాకపోతే అల్లిన ప్రతిసారి సైడ్లోంచి కొంచెం హెయిర్ని జాయిన్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ హెయిర్ని, రైట్ సైడ్ నుంచి రైట్ హెయిర్ని జాయిన్ చేసుకున్నాక లాస్ట్లో మిగిలిపోయిన హెయిర్ని ఇలా కలిపేసుకొని నార్మల్ బ్రైడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. అలా బ్యాక్ సైడ్ నుంచి బ్రైడ్ చేయడం కష్టం కాబట్టి నేను సైడ్ తీసుకొని దీన్ని బ్రైడ్ చేస్తాను. ఆ తర్వాత లాస్ట్లో దీన్ని హెయిర్ బ్యాండ్తో సెక్యూర్ చేస్తాను. సో చూసారు కదా, అదనమాట ఈరోజు ఈజీ ఫ్రెంచ్ బ్రైడ్ ట్యూటోరియల్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేశారంటే లైక్స్ని బట్టి కొత్తగా వీడియో చూసే వాళ్ళకి ఈ వీడియోలో కొంచెం మ్యాటర్ ఉంది, ఇది మనకి పనికొస్తుంది అన్నట్టుగా ఈ వీడియోని చూస్తారనమాట. అండ్ కమెంట్స్లో మీరు ఇది ట్రై చేసి మీకు వర్కౌట్ అయితే చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.